భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లా కలెక్టర్లతో గురువారం రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు. రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై జిల్లాలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష ద్వారా మాట్లాడుతూ 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, వాతావరణ శాఖ సూచనలను అనుసరించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. రైతులకు యూరియా కొరత లేకుండా గోదాముల వద్ద జాగ్రత్తలు వహించాలని, వరద సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు ₹1 కోటి అత్యవసర నిధులను విడుదల చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వాగులు, చెరువులు సమీపంలో కల్వర్టులు, వంతెనలు మూసివేసి పోలీసుల బందోబస్తు చేపట్టాలని సూచించారు. సిరిసిల్ల కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి కలెక్టర్తో పాటు ఆర్డీఓలు, వెంకటేశ్వర్లు, రాధాబాయి, అన్ని విభాగాల అధికారులు హాజరయ్యారు.